నమస్తే, నేను మీ మధు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎక్కడో విదేశాల్లో కూర్చొని ఇండియాలోని దేవతల గురించి, అంతేకాదు ఇండియాలో ఉన్న డ్రెస్ సెన్స్ గురించి కూడా ఆయన వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు నా అన్వేష్ని అరెస్ట్ చేసి తీరాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి నా అన్వేష్ అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాల గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. అందరికీ తెలిసిందే నా అన్వేష్ ఎంత ఘోరంగా మాటలు మాట్లాడారు అనే విషయం గురించి. చాలా కొన్ని ఎవరు వినకూడదు, అంటే చిన్నపిల్లలు వింటే మాత్రం నిజంగా అసలు వినకూడని మాటలు, అలాంటి మాటలు. మరి ఇప్పుడు అందరూ కూడా నా అన్వేష్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ అన్వేషం విదేశాల్లోనే నన్నెవరు అరెస్ట్ చేస్తారు అని ధీమాతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇండియాకు కూడా రానంటున్నట్టున్నాడు అతను. ఏం పర్వాలేదు, ఇక్కడి నుంచి ఇంటర్పోల్ వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు 2 మాటలు మాట్లాడినందుకే మహిళా కమిషన్ మరి శివాజీని పిలిచి అంత క్లాస్ తీసి అని ప్రశ్నలు వేసినప్పుడు మరి అన్వేష్ మాట్లాడిన మాటలకు ఏం చేయాలి? మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి? సుమోటోగా వాళ్ళు తీసుకోవాలిగా. తీసుకుని ఇవాళ అన్వేష్ని ఇండియాకి రప్పించి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి అతని పాస్పోర్ట్ సీజ్ చేయాలండి. అతని యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని మీద రిపోర్ట్ చేయాలి ఛానల్కి. అది ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫాలో అయ్యే వాళ్ళు చేయాల్సిన పని. నిన్న 10 లక్షల మంది అన్ఫాలో అయ్యారట. మరి ఇవాళ ఎంతమంది అవుతారో చూద్దాము. అంటే నేను అనేది ఏంటంటే, మీరు భావ వ్యక్తీకరణ అనే ఒక పదాన్ని వాడుతూ ఈ రకంగా మాట్లాడటం తప్పు. మీ వ్యక్తీకరించడం తప్పు కాదు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఇలా బట్టలు వేసుకుంటాను అంటే నా ఇష్టమే, దాని గురించి ఎవడు కాదని అంటల్లా. కాకపోతే దానివల్ల సమాజంలో అది పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆలోచించమంటున్నారు తప్ప ఇక్కడ మీ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఎవరు మాట్లాడటల్లా. నేననేది గ్లామర్ ఫీల్డ్ వేరు. గ్లామర్ ఫీల్డ్లో మీరు ఎలాగైనా చూపిస్తారు, ఎందుకంటే అది ఒక ఫ్యాంటసీ అంతే. అక్కడ మనం జీవితంలో చెయ్యలేనివి అక్కడ చూస్తాం. అక్కడ చూసిన దాన్ని నేను ఇక్కడ చేస్తాను, ఇక్కడ చూపిస్తాను అంటే అది వాళ్ళ విచక్షణకు వదిలేయాలి మనం. అంతకుమించి మనం చెప్పేదేం లేదు. అయితే ఇవాళ అన్వేష్ విషయంలో మాత్రం అతను గరికపాటి గారిని మాట్లాడిన మాటలు, గరికపాటి గారు ఒక మాట అంటే నువ్వు ఒక వీడియో మొత్తం చేసావు. అప్పుడు మరి మిమ్మల్ని ఏం చేయాలి? అన్వేష్ అనే వ్యక్తిని ఏం చేయాలి? అతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను కూడా ఆనందిస్తాను అని అన్నాడు. అలా బట్టలు వేసుకుని వస్తే నేను కూడా ఆనందిస్తాను అన్నాడు. మరి ఆ పదం కూడా తప్పేగా. మరి దాన్ని కూడా మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలిగా. మీరు అలా బట్టలు వేసుకురండి, నేను కూడా ఆనందిస్తానంటున్నాడు. అది కూడా తప్పేగా. మీరు వేసుకురండి, ఎవరిష్టం వాళ్ళది, చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు అనాలి. కానీ నేను కూడా అంటే నీకు అసలు మరి గరికపాటిని అనే హక్కు లేదుగా. అవును. ఇప్పుడు గరికపాటిని మీరు అన్నప్పుడు మీరు దాన్ని కండెమ్ చేసిన విధానం ఒకటి ఉంటుంది. రెండోది నేను కూడా ఆనందిస్తాను వాళ్ళు అలా వేసుకుని వస్తే అనడం తప్పు కదా. అప్పుడు నీకు ఇంకా మరి నీ ప్రత్యేకత ఏంటి అన్వేష్? ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఇష్టానికి మీరు వేసుకోవచ్చు, కరెక్టే, వేసుకోవచ్చు. ఇప్పుడు ఎవడు కాదన్నాడు? ఇప్పుడు అనసూయకి స్వేచ్ఛ లేదని అన్నారా, లేకపోతే ఇంకొకరికి స్వేచ్ఛ లేదన్నారా? కాకపోతే ఏంటంటే మీరు వేసుకురావటం వల్ల ఒక్కొక్క శరీర తీరు ఒకలా ఉంటుంది కాబట్టి ఆకృతి, అక్కడ అది ఎదుటి వాళ్ళల్లో కొన్ని రకాల భావోద్దీపన కలిగిస్తుంది కాబట్టి చిన్న పిల్లల్లో ముఖ్యంగా అది వాళ్ళ భవిష్యత్తుకి అది మంచిది కాదని అడగడం తప్ప ఇప్పుడు మీరు ఎందుకు వేసుకున్నారని మనం ప్రశ్నించాం అనసూయను. అది అనసూయ ఇష్టం. కాకపోతే మీరు దాన్ని డార్క్ సైడ్స్లో పెట్టుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, తల్లి తండ్రి ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళు ఇవన్నీ చూసి లేనిపోని ఇదిలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు? మీరు కంట్రోల్ చేయండి అంటే ఆలోచన ఎవడు కంట్రోల్ చేయగలడు? మనం కొంతవరకు చెప్పగలం పిల్లలకి. ఎవరి పిల్లల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈవెన్ అనసూయ గారు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయగలరా? వాళ్ళ ఆలోచనల్ని చేయలేరు కదా. అది నేను అంటున్నా. కాబట్టి మీరు సొసైటీలో ఉన్నారు, మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి మీ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం మనం. అవును. ఇప్పుడు మీరు చెప్పేదానికిను ఒక అనసూయ గారు చెప్పేదానికి తేడా ఉంటుంది. అందుకని మనం ఆవిడకి చెప్పటం తప్ప, లేకపోతే ఆవిడకి మనం ఎందుకు చెప్తాం? ఇలా ఉండండి అని ఆవిడ స్వేచ్ఛ ఆవిడకు ఉంటుంది. కాకపోతే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అదొకటే మనం చెప్తాం. కాబట్టి ఇవాళ అన్వేష్ అన్నవాడు మాట్లాడిన మాటలు తప్ప, ఏ శివాజీ నువ్వు 10th క్లాస్ చదువుకున్నాడు, వీడు ఏంటి సంతకం పెట్టడం తప్ప రాదు, ఇలాంటి మాటలు మాట్లాడావో, మరి మీరు ఇంత చదువుకుని మీరు శివాజీ కంటే నీచంగా మాట్లాడారుగా. మరి
శివాజీ 2 పదాలు వాడాడు, తప్పు అని ఒప్పుకున్నాడు. కానీ మీరు ఒక వీడియో మొత్తం బూతులు మాట్లాడారు, ఆడవాళ్ళని తిట్టారు మీరు. ఒక రకంగా ఆడవాళ్ళని కించపరిచినట్టే. తిట్టినా కూడా ఆడవాళ్ళని మీరు ఎందుకు అందులో ప్రయోగించారు చెప్పాలి. అందుకని ఇవాళ అన్వేషణ అతన్ని మీరు తీసుకురండి, అరెస్ట్ చేయండి, అతని పాస్పోర్ట్ తీసుకోండి, అతను మళ్ళీ ఎటువంటి యూట్యూబ్స్ చేయకుండా చూడండి. అది నిజానికైతే గరికపాటి గారు ఎంత పెద్ద ప్రవక్త అందరికీ తెలిసిన విషయమే. ప్రవచనాలు ఎంత చక్కగా చెప్తారు. అలాంటి వారిని లోకేష్ గారు సైతం మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద వారు ప్రపంచవ్యాప్తంగా. అయితే అటువంటి వారిని ఇలాంటి మాటలు మాట్లాడారంటే, అంతేకాదు మన హిందూ దేవతల విషయానికి వస్తే విదేశాల్లో కూడా రెస్పెక్ట్ చేస్తారు మేడం. సో అటువంటి వారి గురించి కూడా నాన్వేష్ ఇంత నీచంగా మాట్లాడారు అంటే. ఇప్పుడు రామాయణంలో సీతాదేవి అందరికీ ఆదర్శవంతురాలు ఆవిడ. తర్వాత అందరూ కూడా ఒక దేవతలా కొలుస్తారు. ఆవిడ గురించి నువ్వు నీచంగా మాట్లాడటం ఏంటి? మీకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు ఎవరైనా ఒక ముస్లిమ్స్కి సంబంధించిన ఒక ఖురాన్ గురించి కానీ లేకపోతే ముస్లిం మహిళల గురించి కానీ మాట్లాడగలరా? క్రిస్టియానిటీలో మీరు మేరీ మాత గురించి ఏమైనా మాట్లాడగలరా? నేను ఎందుకంటున్నా అంటే ఎవరిని మాట్లాడద్దు. అసలు ఎవరం కూడా వేరే మతాన్ని కించపరిచే హక్కు మనకు లేదు, వేరే వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు కూడా మనకు లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇలా మాట్లాడద్దు. మీరు ద్రౌపదిని కించపరిచారు, తర్వాత సీతాదేవిని కించపరిచారు. కాబట్టి ముఖ్యంగా ఈ అంశాల మీద ఆ బూతులు మాట్లాడినందుకు అతన్ని వెంటనే ఇంటర్పోల్ వెళ్ళి తీసుకురావాలండి, అతని మీద కేసు నమోదు అవ్వాలి. ఇది చిన్న విషయం కాదు నేను అనేది. హిందువులు ఐకమత్యంతో ఉండాలి. హిందువుల మీద ఎందుకు మానసికంగా ఇలా దాడులు జరుగుతున్నాయి? భౌతికంగా సరే, పైగా ఏమంటున్నాడు, హిందువులే భారతదేశంలో ఎక్కువ రేపులు చేస్తున్నారు, తర్వాత క్రిస్టియన్స్ మీద చేస్తున్నారు, ముస్లిమ్స్ మీద చేస్తున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే లెక్కలు చూపించమనండి, ఎవరిని చేశారు, ఏ సందర్భంలో చేశారు, ఎక్కడ జరిగాయి, ఇది కావాలి. ఎందుకంటే నువ్వు స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. కాబట్టి ఇవాళ 3 అంశాల మీద అతని మీద కేసు పెట్టాలండి. 1 సీతాదేవిని ద్రౌపదిని తిట్టినందుకు, 2 గరికపాటి గారిని బూతులు అంత దారుణంగా తిట్టినందుకు, శివాజీని తిట్టినందుకు, 3వది ఇట్లాగా వాళ్ళు రేపులు చేశారు, హిందువులే చేశారు, హిందువుల మీద, ముస్లిమ్స్ మీద, క్రైస్తవుల మీద, మహిళల మీద అని చెప్పినందుకు వీటి మీద అతను వివరణ ఇవ్వాలండి. ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలి. అతని ఛానల్ని అన్ఫాలో చేయండి, అతని మీద ఛానల్కి రిపోర్ట్ చేయండి. మనం క్లియర్ కట్గా అడుగుతున్నాము, అతను ఇమీడియట్గా ఇండియాకి తీసుకురండి. ఎందుకంటే చదువుకున్న మూర్ఖుల్ని మీరు సహించద్దు అని మాత్రం మనం చెప్తాం. అది ఏదేమైనా సరే విదేశాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి మన తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తుంటే, మన తెలుగు దేశంలో పుట్టి విదేశాలలో తిరుగుతూ కూడా మన ధర్మాలను ఇంత నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం నా అన్వేషణ మీద ఎటువంటి చర్యలు బలోపేతం అవుతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.